ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానించడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరచుచున్న విధానాలు బట్టి దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకొని వచ్చుచున్న విషయం, యేసయ్య చెప్పిన కొన్ని ఉపమానముల గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరచుచున్నారు. అందులో మనం లూకాసు వార్తల పుస్తకం 17వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన ఒక ఉపమానం గురించి 15వ అధ్యాయంలో మనం చూసుకుంటూ వచ్చినది. యేసయ్య చెప్పిన ఒక ఉపమానం, తప్పిపోయిన కుమారుని గురించి యేసయ్య చెప్పిన ఒక ఉపమానం గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. కాబట్టి దేవునికి వేలాది వందనాలు. అందులో మనం ప్రాధాన్యతగా మనం చూసుకున్నది, ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి వాళ్ళ నాన్న ఆయనను ఏం చేసుకున్నారు, చేర్చుకునే ఒక మనస్తత్వాన్ని చూపించుకున్నారు. చేర్చుకోవడం మాత్రం కాదు, తనకి కావాల్సినవన్నీ కూడా నాన్న ఏం చేశాడు, ఇచ్చిపెట్టాడు. ఆయన బట్టలను మార్చేశాడు, తన అధికారాన్ని తిరిగిచ్చేశాడు, తనకు కలిగేటట్టుగా జోలును ఇప్పించారు, తనకు ఆ ఇంటి లోపల ప్రాధాన్యత కలిగే భోజనం కూడా నాన్న ఏం చేశారు, ఇప్పించి తీరారు. అలాగైతే ఒక దేవుని బిడ్డ దేవుని దగ్గరకు వచ్చేసరికి తన వస్త్రధారణలో మార్పు ఉంది, తన అధికారములో మార్పు ఉంది, తన మాటల్లో మార్పు ఉంది, తన నడవడికలో మార్పు ఉంది, తన భుజించే ఆహారములో కూడా ఏముంది, ఉన్నారా? అందుకే దేవుని బిడ్డలకి అందరూ ధరించిన వస్త్రం మనం ధరించలేము, అందరూ తింటున్న ఆహారం మనం తినలేం, అందరూ నడిచిన నడకలు మనం నడవలేం. అందరికీ కలిగిన అధికారం కాదు మనకున్న అధికారం. ఒక తేడా ఉంది, ఒక వేర్పాటు ఉంది. ఈ తప్పిపోయిన కుమారుడు ఇంటిలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏవేవి నష్టమయ్యినాయో అవన్నీ తనకేం కలిగింది, మెల్లిమెల్లిగా తిరిగి దొరకడం ప్రారంభించింది. ఈయన ఇంటికి వచ్చేటప్పుడు ఒకే ఉద్దేశంతో వచ్చాడు, నేను పనివాడిగా మారుతా, పనివాడిగా ఉద్యోగంలో చేరుతా, కొడుకుని అనిపించుకోను, తండ్రితో ఉన్న సహవాసంలోకి తిరిగి వస్తాను అన్న ఒక ఆసక్తితోనే ఈ ఇంటికి వచ్చింది. కానీ ఆ ఇంటిలో ఉన్న నాన్న ఆయన అనుకున్న దానికన్నా మించిన రీతిలో తనకేం చేశారు, ఆహ్వానపరిచారు, చేర్చుకున్నారు, సదుపాయాలన్నీ ఇచ్చిపెట్టారు. అలాగైతే మనం సేవించిన దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఆశించే విధానం ఎంత గొప్పది ఆలోచించి తీరాలి. అందుకే అక్కడ చెప్తున్న ఒక మాట 22వ వచనం నుంచి చదివితే మనం చూడొచ్చు. కొడుకు వచ్చి చెప్పాడు నాన్నకేమని, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని చెప్పినా కూడా నాన్న దానిని ఏం చేయట్లే, వినటలే. అది ఏమీ వినకుండా తనకివ్వాల్సిన శ్రేష్టత, పదవిని, అన్ని అధికారాన్ని తిరిగిచ్చేసి నాన్న ఆయనను ఏం చేసుకుంటున్నాడు, ఇంటిలోకి చేర్చుకుంటున్నాడు, తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. అందుకే ఆ ఇల్లు అప్పటి వరకు నిశ్శబ్దత కలిగిన ఇల్లు, మూఢతతో ఉన్న ఇల్లు, మాటలు వినబడని ఒక ఇంటిలో ఇప్పుడే వినిపించుచున్నది, ఆహార్యం ఒక వాసన వినిపించుచున్నది, మాటల శబ్దం వినిపిస్తున్నది, ఆనందం ఒక శబ్దం వినిపించుచున్నది. ఆ ఇల్లు పూర్తిగా ఏం కలిగింది, ఒక మార్పు కలిగిన ఇల్లుగా మారింది. కారణం ఏంటిది, మారు మనసు కలిగిన ఒకడు యథాస్థితిలోకి తిరిగి వచ్చేస్తే అంత ఆనందం ఉంటుంది దేవుని యొక్క సన్నిధిలో. అందుకే ఈ కొడుకు తిరిగి వచ్చేసరికి ఆయనకి మంచి వస్త్రం దొరికింది, ఇప్పటి వరకు కంపు కలిగిన వస్త్రం. అందుకే నీ వస్త్రం ఎలాగుందో ఒకసారి ఏం చేయాలి, రక్షణ గల వస్త్రం ఆయన మనకేం చేశారు, ధరింప చేశారు. ఆ రక్షణ కలిగిన వస్త్రం మురికైపోయిందా? యెషయా గ్రంథంలో చెప్తున్న మాటలు ఒకటి బాగా ఉంది. ఏంటి, ఇశ్రాయేలీయుల యొక్క స్థితి మురికి గుడ్డగా మారిపోయింది, పనికిరాని గుడ్డగా మారిపోయింది, కంపైన గుడ్డగా మారిపోయింది. అలాంటి దానిని దేవుడు యేసయ్య ఏం చేశారు, శుభ్రత కలిగిన, మధురం కలిగి, అంటే అందరికీ కనిపించేటట్టుగా మెరుస్తున్న వస్త్రముగా రక్షణను దేవుడు మనకిచ్చారు. అందుకే దేవుని యొక్క బిడ్డలు రక్షణ పొందిన మనం రక్షణను కాపాడుకోవడానికి ఉన్న ప్రయత్నములో ఉండాలి.
బట్టలు మనం కొనుక్కున్నామంటే బట్టలు ఉతికే బాధ్యత కూడా కొనుక్కున్నాడు. ఎవడు వేసుకుంటున్నాడు వాడే ఆ బట్టలను ఏం చేయాలి? ఉతకాలి. పోయిన రోజు మన సంఘంలో ఒక సభ్యుడు చేసిన పని, ఇస్త్రీ చేసి చేసి బట్టలు చింపేసుకున్నాడు. ఇస్త్రీ చేసి చేసి నాకు ఆశ్చర్యం అనిపించి, ఎలా ఇస్త్రీ చేసి ఈయన చింపుకున్నాడు ఈయనకి అర్థం కాలేదు. ఇస్త్రీ చేసినప్పుడు చిరిగిందని తెలియలేదు, వేసుకునేటప్పుడు కూడా చిరిగిందని తెలియదు. తర్వాత తెలిసింది అయ్యో చిరిగిందని. నేను చెప్పేది, నేను అదొక ఉదాహరణ చెప్తున్నాను. మనకి దేవుడు ఇచ్చిన రక్షణను ఏం చేయాలి? బట్టలని పరిశోధించాలి. మురికేమైనా అయితే దానిని ఏం చేయాలి? శుభ్రపరచాలి. జాగ్రత్తగా అనుదిన పరిశోధన ఉండాలి. అందుకే ప్రతి వ్యక్తిపర జీవితంలో శుద్ధీకరణ నిమిత్తమే ప్రార్థన ఇవ్వబడి ఉంది, వాక్య ధ్యానం ఇవ్వబడి ఉన్నది, సంఘాలు మనకి ఇవ్వబడి ఉన్నది, ఆత్మీకులు మనకి ఇవ్వబడి ఉన్నది. ఇవన్నీ మనకేం చేస్తున్నది? తిరిగి ఉతకడానికి, తిరిగి స్థాపన చేయడానికి, మారు మనసు చెందడానికి, మళ్ళీ మన రక్షణను మళ్ళీ ఒక్కసారి ఏం చేయడానికి? పరిశోధించడానికి ఒక అధికారం, ఒక సమయం. అలాగైతే ప్రార్థన చేయకపోతే, ఆరాధనకి వెళ్ళకపోతే, ఆత్మీకులతో సహవాసం లేకపోతే, సంఘంతో నీకు సంబంధం లేకపోతే నీ గుడ్డలు ఏమైపోతాయి? నీ బట్టలు ఏమైపోతాయి? అంతే కదా. మురికి మొన్న నేను చాలా రోజుల తర్వాత జీన్స్ వేసుకున్నాను. జీన్స్ వేసుకుంటే మన ఇంటికి వచ్చిన ఒక సేవకుడు, ఏంటయ్య గారు ఫస్ట్ టైం నేను మీకు జీన్స్లో చూస్తున్నాను. నేను అడిగాను అదేంటిది అలాగా? అవును, ఏం చేస్తావు? జీన్స్ వేసుకుంటే 2 వారాల వరకు జీన్స్ వేసుకోవచ్చు కడుక్కోకుండా. అలాంటి ఒక పద్ధతి ఉంది జీన్స్కి. ఎన్ని మురికైనా జీన్స్కి ఏమవ్వదు. అందుకే చాలామంది జీన్స్ వేసుకోవడానికి ఇష్టపడేది. నేను చెప్పేది నిజమా కాదా మీరు ఒకసారి పరిశోధించండి. జీన్స్ వేసుకుంటే చలియదు, జీన్స్ వేసుకుంటే మురికి అవ్వదు, జీన్స్ వేసుకుంటే ఉతకక్కర్లేదు చాలా రోజుల వరకు. మురికి అయినా కూడా దాని యొక్క, అందుకే కుర్రోలు వేసుకున్న జీన్స్ మీరు చూడండి ఎంత మురికి ఉంటుంది. అందుకే నాకు జీన్స్ అంటే ఇష్టం ఉండదు. కారణం ఏంటో తెలుసా? తల్లులకు బరువు ఇచ్చేది జీన్సే, ఉతుక్కోలేక. నాకు ఆ పాస్టర్ గారు అడిగిన ప్రశ్న వినడం నాకు భయం అనిపించింది. నేను జీన్స్ వేసుకుంటే కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. నాకు భయం వేసింది. పాస్టర్ గారు టక్కని వచ్చేసరికి నన్ను చూసి, ఏటయ్య గారు జీన్స్ వేసారని అడిగిన నాకేం చేసి భయం అనిపించింది. వెంటనే ఆయన వెళ్ళిపోయిన తర్వాత జీన్స్ మార్చేసి ఉంచేసి మామూలు ప్యాంట్ వేసుకున్నాను. అంటే అప్పుడు నాకు అర్థమైంది, నా మురికి ప్యాంటుని కూడా దర్శించే వాళ్ళు ఉన్నారు. నేను మురికిగా ఉండడానికి అసేవకుడికి ఏం లేదు. ఇదే నీకు సంఘం ఇచ్చేది, ఇదే నీకు ఆత్మికుల సహవాసం ఇప్పించేది, ఇదే నీకు స్నేహబంధములో ఉన్న ఐక్యతలోకి వచ్చినప్పుడు నీకు దొరికేది. ఆ పాస్టర్ గారు నాకు వచ్చి, ఏంటి అయ్య గారు జీన్స్ వేసారని అడిగేస్తే నేను ఆయనని తిట్టేసి పంపిస్తే ఏముంది దాంట్లో అర్థం? మీరు అనుకుంటారు ఆయనకేం హక్కు, నేనే వస్త్రం ధరించుకోవాలా, అలా మీరు అనుకుంటారు. అంతే కదా. నేను ధరించేది నా ఇష్టం, నాకు నచ్చిన బట్టలు నేను వేసుకుంటాను. ఆయన నాకు అడగడం ఏంటి అన్న ప్రశ్న నాకు రాలే. నాకు భయం వేసింది. ఎందుకు? నేను ఈ జీన్స్ వేయడం, నేను ఈ మురికి బట్టలు వేసుకోవడం తనకు అదేం కాలే, ఇష్టం అనిపించలే. అంటే దాని అర్థం ఏంటిది? నేను జీన్స్ వేసుకోవడంలో తప్పు ఆయనకి అనిపించలే, నేను మురికిగా ఉండడం ఆయనకి నచ్చలే. అందుకే మురికి కాకుండా ఉండడానికి మీరు జీన్స్ అయ్యొద్దని ఆయన ఏం చేస్తున్నారు? నేను చెప్పింది మీకు ఎంత మాత్రం అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బాగా అర్థమైంది. తర్వాత నేను ఇంట్లో కూర్చొని నేను ఆలోచించాను, అయ్యో ఒక జీన్స్ వేస్తే ఆత్మికులు నా గురించి పట్టించుకుంటున్నారా? అలాగైతే నా సహవాసం ఎంత గొప్పది, నా ఆత్మిక సంబంధులు ఎంత శ్రేష్ఠులు. నా బట్టల గురించి ఆలోచిస్తున్నారంటే నా ఆత్మిక స్థితి గురించి వాళ్ళకి ఎంత అవగాహన, ఎంత ఆసక్తి, ఎంత ఆశ ఉంది. అదే నీకు సంఘం ఇవ్వాలి, అదే నీకు ఆత్మిక కూటాలు ఇవ్వాలి. నేను మారు మనసు లేనోడు అనుకోండి, ఆయన చేస్తే నేనేం చేస్తాను? ఎడాపడా వాయించేసి పంపించేసాను. నువ్వెవరు నాకు చెప్పడానికి? నా ఇష్టం, నా డబ్బు, నాకు
వచ్చింది నేనేం చేసుకుంటాను. కానీ నాకు మారు మనసుకు ఉంది కాబట్టి నాకు ఇదేం చెప్పడానికి ఏం రాలే, నోరు రా, నాకు భయం వేసింది. నిజంగా నాకేమనిపించింది, ఏం చెప్పాలా నాకు అర్థం కాదు, భయం వేసేసింది ఒకే క్షణంలో. అలాగైతే ఎంతమంది సంఘస్థులకు సేవకులకు మనం ఏమైపోయాలి, భయపడి ఉండాలి. ఉన్నారా? కారణం ఏంటిది? మనందరికీ దొరికిన రక్షణ వస్త్రము కాబట్టి ఒకరి దానిని శుభ్రపరచుకోవడానికి ఏమై ఉన్నారు, రుణస్థులు అయి ఉన్నారు. అందుకే నీ తోటి స్నేహితులు సేవకుల్ని అడుగుతారు, ఏం వాడి మీసాలు గిరిగించలేదు, టైం లేదా అని అడుగుతారు. దాని అర్థం ఏంటిది? నీ మీసాలు నీ ఆత్మీయతకు ఏం కాకూడదు, లోటు కాకూడదు. నీ తోటి విశ్వాసి నీకు అడుగుతారు, ఏం వాయ్ ఎందుకు కమ్మలు వేసుకున్నావు, నువ్వు ఇంతకు ఎన్ని రోజులు వేసుకో దానివి, ఎందుకు వేసుకున్నావు అడుగుతారు. ఎందుకు అడుగుతారు? నీ ఆత్మిక స్థితిని వాళ్ళు ఏం చేస్తున్నారు, చూస్తున్నారు. నీ తోటి విశ్వాసులు నీకు అడుగుతారు, ఏమి ప్రార్థన చేయట్లేదు, ఎందుకు ప్రార్థనకు రావట్లేదు, ఏమైంది, ఏంటి డల్లుగా ఉన్నావు, ఏంటి అడుగుతున్నారు. కారణం ఏంటిది? నీ రక్షణ విధానాన్ని నువ్వు చక్క పెడుతున్నావా లేదా అన్న పరిశోధన వాళ్ళకి ఉంది. అందుకే అలాంటి మంచి సహవాసములో మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు భాగ్యవంతులు, శ్రేష్ఠులు. పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే సంఘాలకు వెళ్ళాలి, ప్రార్థనకు వెళ్ళాలి, ఆత్మీక అనుబంధంలో ఉండాలి. అలా ఉంటే మన జీవితాన్ని మురికెక్కడైనా అంటితే మనకేమవ్వదు. అందుకే నాకు చాలా ఇష్టం తెల్ల బట్టలు వేసుకోవడానికి. తెల్ల బట్టలు వేసుకోవడానికి మాత్రం కాదు, వేసుకొని కాసేపు కూర్చోవడం కూడా భయమే. మీరు కూడా అలవాటు చేస్తే బాగుంటుంది. వైట్ బట్టలు, వైట్ చీరలు, వైట్ చుడిదారులు కొనుక్కుని వేసుకోండి. ఒక్కరోజు వేసుకోవడానికి మీరు అల్లకొల్లం అయిపోతారు. ఎందుకో తెలుసా? వైట్ బట్టలు వేసుకున్నవాడు ఎక్కడ, తెల్ల బట్టలు వేసుకున్నవాడు అన్ని చోట్ల వెళ్ళి ఏం చేయలేడు. కూర్చున్నారు అనుకోండి, ప్యాచి పడిపోద్ది, ప్యాచి. ఉన్నారా? తెల్ల బట్టలు వేసుకున్నాడు సిగరెట్ తాగినోడు దగ్గరికి వెళ్ళి ఏం చేయలేడు. ఆడు చిన్న ముట్టించాడు అనుకోండి, ప్యాచి పడిపోద్ది. తెల్ల బట్టలు వేసుకున్నారు అనుకోండి, మీరు రూమాలు వాడతారు. ఇదేనికి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏం చేయలేరు. అలవాటు చేసుకోండి, చాలా మంచి పద్ధతి. రంగురంగు బట్టలు అయితే ఏం పర్వాలేదు, ఎక్కడ కూర్చుంటే ఏమైంది, ఏం పర్వాలేదు. కానీ తెల్ల బట్టల్లోకి వచ్చామనుకోండి పరిస్థితి మారుతాయి. అందుకే చాలామంది దేవుని బిడ్డలు కేవలం ఆదివారం మాత్రం ఏం చేస్తారు, నేను ఆదివారం మాత్రం కదా, ఎల్లప్పుడూ తెల్ల బట్టలు వేసుకోండి. కనీసం ఒక 2 బట్టలు తెల్లగా ఉండడం మంచిది. కారణం ఏంటిది? కొన్ని మురికి గురించి నీకు అర్థం అవుతుంది. అందుకే నా ఇష్టం అది, మీ ఇష్టం ఎలాగో నాకు తెలీదు. తెల్ల బట్టలు వేసుకొని జీవించడం ఒక మంచి పద్ధతి. కారణం చెప్పడానికి ఏంటిదంటే మురికి త్వరగా ఏమవుతుంది, ప్రదర్శన పరచబడుతుంది, కనబడుతుంది. అందుకే మనకి దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రములను ఎల్లప్పుడూ ఏం చేయాలి, కడిగి శుభ్రం పరుచుకో. ప్రార్థన ద్వారా కడుక్కో, ఉపవాసం ద్వారా కడుక్కో, ఆత్మిక సహవాసములోకి వెళ్ళి కడుక్కో, ఉపవాస ప్రార్థన కొడికి వెళ్ళి కడుక్కో, కుటుంబ ప్రార్థనకి వెళ్ళి కడుక్కో, బైబిల్ స్టడీకి వెళ్ళి కడుక్కో, ఆత్మీకుల ఇంటికి వెళ్ళి సహవాసం చేసుకుని కడుక్కో, శుభ్రం చేసుకో. కొందరు బట్టలు సూపర్ అండి, కానీ ఉంగరం లేదు, అధికారం లేదు. రక్షణ పొందారు, మౌర్మని పొందారు, అన్నీ ఉన్నాయి, కానీ అధికారముతో వాళ్ళు ఏం చేయరు. రోగులను చూస్తే ప్రార్థన చేయరు, దురాత్మ పట్టినోడు చూస్తే విడిపించడానికి ఏం చేయరు, కోరరు. అధికారాన్ని ఏం చేయరు. సువార్త చెప్పడానుకున్న అధికారం ఉన్నా సైలెంట్గా కూర్చుంటారు. సాక్ష్యం చెప్పడానుకున్న అవకాశం దొరికినా ఏం చేయరు, సాక్ష్యం చెప్పరు. పాటలు పాడడానికి ఒక అవకాశం ఇచ్చేస్తే అటదిట్టమైన పాటలు పాడతారు. అధికారం చెందిన పాటలు పాడండి. పాటల విషయం వచ్చినప్పుడే చెప్పేది,
కొందరికి పాట పాడడం తెలీదు. కొందరికి పాట పాడడం కూడా ఒక దేవుని యొక్క వాక్యాధికారాన్ని స్థాపించే ఒక విధానం. అందుకే పాటలు పాడేటప్పుడు అధికార స్థాపన కలిగేటట్టుగా ఉన్న పాటలను ఎంచుకొని తీయండి. ఈరోజు నేను ఒక అరగంట ముందు నేను ఒక పాట పంపించాను. మీరు ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు. ఆ పాట విని మీకేమైనా అర్థమైందా? 2-3 సంవత్సరాలు ఉన్న ఒక పాట పాడుతుంది. ఆమెకు ఆ పదాలు కూడా ఉచ్చరింపు తన నోట్లో రావట్లే, కానీ ఆ పాడుతున్న పాటలో ఒక ఆత్మ తాకింపు ఉంది. మీరు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వీడియో ఒకసారి మీరు దర్శించండి, మీ అందరి హృదయాన్ని తాకుతుంది. కారణం ఏంటో తెలుసా? పాప మనసు నిష్కలంకమైన మనసు. ఆమె హృదయంలో ఏ ఉద్దేశము లేదు, ఎవరి మీద కోపము అలిగేదేమీ లేదు. శుద్ధి కలిగిన ఒక హృదయంతో ఆమె ఏం చేస్తుంది? పాడుతుంది. ఆ పాటలో తామి నోటికి తిరగని పాటలే, నోటికి రాని మాటలే, అయినా ఆ పాప ఏం చేస్తుంది? కష్టపడి పాడుతుంది. అందులో దేవుని యొక్క శక్తి అధికారంగా ఏం చేస్తున్నది? ఆ పాట నేను కూర్చున్న గదిలో వేసేసరికి ఇది విని మా అమ్మ పరిగెట్టి వచ్చింది. నాకు అర్థం కాదు ఇదేంటిది. మా అమ్మ ఎక్కడో బయట కూర్చుంది. ఆమెకి శబ్దం ఏం చేసింది? లాగి తీసుకొచ్చింది. నాకు వచ్చి అడిగారు, ఎవరురా పాడుతున్నారు, ఒకసారి వినిపించరు. నేను ఆ పాట వినిపించను. అప్పుడు చెప్తున్నా, లేదు, అందులో ఒక ఆత్మిక స్పర్శన ఉంది, అందులో ఒక అధికారం వ్యాపరించుచున్నది. అక్కడ ఖాళీగా కూర్చున్న నన్ను లెగిసి వచ్చి ఇది వినడానికి ఏం చేసింది? ఒక అధికారాన్ని ఇచ్చి పెట్టింది. నేను చెప్పింది అంత మాత్రం మీకు అర్థమైంది. నీకు దేవుడిచ్చిన అధికారం ఉంది, అది పాటల రూపంగా ఏం చేయాలి? అంతరిక్షాన్ని వ్యాపరించి తీరాలి. ఉన్నారా? మనం ఆరాధనలో పాట పాడేది దేనికి? చాలా మందికి తెలీదు. ఆ పాట పాడి ఆ అంతరిక్షాన్ని ఆత్మీక నిండుదలతో ఏం చేస్తున్నాం? అధికారపరుస్తున్నాం. ఉన్నారా? ఇప్పుడు మీరు ఒక ప్రార్థనకు వచ్చారు, ఒక సహవాసానికి వచ్చారు, పాట పాడారు. పాట పాడేటప్పుడు మీరు పాడుతున్న పాటలు అక్కడ కూర్చున్న ప్రజలను ఒక అధికారములోకి ఏం చేస్తుంది? తీసుకొస్తుంది. వారి యొక్క ఆత్మిక విడుదల వారి పైన వ్యాపరిస్తుంది. ఆ అంతరిక్షంలో దేవుని యొక్క క్రియలు జరిగేటట్టుగా ఆ పాటలు అధికారం కలిగిన పాటలుగా మారుతుంది. మన సంఘంలో ఒక విశ్వాసి సాక్ష్యం చెప్పింది, నాకు చాలా ఆనందం కలిగింది. నాకు విన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఎందుకమ్మా నువ్వు చర్చికి వచ్చావని ఒకళ్ళు అడిగారు. అప్పుడు ఆమె చెప్పింది, నేను పాటలు వినడానికి చర్చికి వచ్చానండి. నేను అడిగాను ఇంకా, ఎందుకంటే మనకి ఇలాంటి ప్రశ్నలు చాలా ఆతృతనేది. నేను అడిగాను, బయట ఉంటే వినబడదా? బయట ఉంటే వినబడుతుందండి, ఎవరు పాడుతున్నారో కూడా నాకు తెలియాలి. బయట ఉంటే ఎవరు పాడుతున్నారో నాకేమవుదు. నేను అడిగాను, అలాగైతే మీరు ఏ ఆశతో వచ్చి కూర్చొని ఎవరు పాడుతున్నారు నేనేం చేయాలా చూడాలన్న ఆసక్తితో ఒక వారం వచ్చాను. ఆ పాటలు పాడిన వ్యక్తిలో ఒక అధికార వ్యాపారం నన్ను ఏం చేసింది? ఆకర్షించింది. ఆ ఆకర్షించిన శక్తి యేసయ్యని తెలుసుకోవడానికి ఆతృతనిచ్చింది. అలా యేసయ్య గురించి తెలిసి ఈరోజు నేను కూడా పాటలు పాడి అధికారాన్ని ఏం చేస్తున్నాను? స్థాపించుచున్నాను. అప్పుడు పాటలకేముంది? ఒక అధికార వ్యాపారం ఉంది. ఉన్నారా? అందుకే కొందరికి పాట పాడమని మైక్ ఇస్తే కొందరు ఏం చేయరు. నాకు పాట రాదండి, ఇలకిలగా నాకు పాట రాదండి. ఉన్నారు అందరూ. అది దేవుడు నీకు ఇచ్చిన ఒక అధికారం. నీకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చారు, ప్రార్థన చెయ్యి. నాకు ప్రార్థన చేయడం తెలియదండి, నేర్చుకో. పాటలు పాడడం నేర్చుకో. కొందరికి సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇస్తారు, ఏం చేయరు, సాక్ష్యం చెప్పడం. అది నీకు ఇచ్చిన అధికారం. సువార్త చెప్పడానికి నీకు అధికారం ఇవ్వబడి ఉన్నది. ఎక్కడ? చర్చిలో కాదు సువార్త చెప్పేది.
రక్షణ పొంది మారు మనసు పొందిన ఇంట్లో కాదు సువార్త చెప్పేది. ఎక్కడ చెప్పాలి? అది ఒక అధికారం. నాకు తెలిసిన ఒక ముసలాయన ఉన్నారు. ఆయన 70 సంవత్సరాలు. ఎంత? ఈయన చేసే పని ఏంటో తెలుసా? ఒక బ్యాగ్ తీసుకుంటారు. ఆ బ్యాగులో మొత్తం కొత్త నిబంధనలే తీసుకెళ్ళి పొద్దున 7:30 నుంచి 9:30 వరకు ఈయన పని ఏంటో తెలుసా? బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు, బైబిల్ తీస్తారు, ప్రతి బస్సులో ఎక్కేసి బైబిల్ కావాలా, ఉచితంగా బైబిల్ కానీ డబ్బులకు కూడా ఇస్తాం, మీరు ఈ బైబిల్ కొనుక్కోండి, తెలుసుకోండి, దేవుని గురించి తెలుసుకోండి. ఆయన ఆ బైబిల్ అమ్ముతూ సువార్త చేయడం, బైబిల్ అమ్ముతూ సువార్త చేయడం. నేను చూసేసరికి ఒక 10 నిమిషాల లోపల సుమారు ఒక 10-15 మంది బైబిల్ ఏం చేసుకుంటున్నారు. నేను ఆయనకి అడిగాను, ఏమండి మీరు ఎన్ని రూపాయలకు ఒక బైబిల్ కొంటున్నారు? ఆయన అన్నారు, ఏమండి నాకు దొరికిన పెన్షన్లో నుంచి నేనేం చేస్తాను, ఒక బాక్స్ కొంటాను, తర్వాత ఆ బాక్స్ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తాను, దేవా నేను పెన్షన్తో కొనుక్కున్న బైబిల్ ఇది అమ్ముడుపోవడం మాత్రం కాదు నా ఉద్దేశం, ఇది అమ్ముడుపోయి నాకు సువార్త చెప్పడానికి అవకాశం దొరకాలి. నాకు చాలా ఆనందం కలిగింది. అయ్యో సొంత పెన్షన్ తిండి కోసం వాడకుండా దేనికోసం వాడుతున్నారు? అధికార స్థాపన నిమిత్తం, సువార్త పరిచయం చేయడానికి. అందుకే మీరు వెళ్తున్న చోట్ల సువార్త చేయండి. అది ఒక అధికార వ్యాపారం. చాలామంది ఈ ఉంగరం ఏం చేయరు, వాడరు, ప్రార్థన చేయరు, ఉపవాసం చేయరు. ఉపవాసం కూడా ఒక అధికారమే, అవును కదా? దానియేలు 21 రోజు ఉపవాస ప్రార్థన చేయుటకు నిర్ణయించుకొని ఉపవాసం చేసేసరికి తన విడుదలను అడ్డుపరచడానికి ఎవరు నిలబడ్డారు? సాతాను శక్తులు నిలబడ్డారు. తన ప్రార్థనను అడ్డుపరచడానికి, తన ఉపవాసాన్ని అడ్డుపరచడానికి, తన అధికారం వ్యాపరించకుండా కనిపించకుండా సాతాను శక్తులు ఏం చేసింది? ఎదిరించింది. కానీ దానియేలు ఆగలే, కూర్చున్నాడు. 21 ఆ దేశం పైన వ్యాపరించుతున్న అధికార శక్తి పైన ప్రార్థన శక్తి, ఉపవాసం ఒక అధికార శక్తిని వ్యాపరింపజేసి విడుదలనిచ్చాడు. అందుకే మీకు ఇవ్వబడిన అధికారాన్ని మీరేం చేయండి? ఉపయోగించండి, దారుణంగా మార్చండి. కత్తి మీరు చూసారా? కత్తి, పాతకాలం కత్తులు మీరు చూసారా? దాన్ని ఏం చేయాలి? వాడే ముందు ఏం చేయాలి? అలాగే నువ్వు కూడా చేయాలి. పాటలు పాడుతూ నువ్వు పదును చేసుకో, ఆరాధన చేసుకొని పదును చేసుకో, ఉపవాసం చేసుకొని పదును చేసుకో, ప్రార్థన చేసుకొని పదును చేసుకో, సువార్త చెప్పుకుంటూ పదును చేసుకో. ఇదేలాగా ఆదివారం మాత్రం పదును, ఆదివారం మాత్రం పాస్టర్ గారి కథ, అగ్గి గల వాక్యం, బీపోసి పెట్టేట్టుగా వాక్యాలు, పదును పదును పదును. వీడి చర్చిలో నుంచి సోమవారం అయ్యేసరికి మరి నరికేది లేదు, గడ్డి కూడా కోయడానికి కావదు. హల్లెలూయా మాత్రం కరెక్ట్గా ఉంది. బైబిల్లో ఒక మంచి కథ ఉంది, నాకు భలే నచ్చుతుంది కథ. ఒకడి దగ్గర నుంచి గొడ్డలు అద్దెకి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని దేనికి వెళ్ళాడు? అడవికి వెళ్ళాడు. ఏం చేశాడు? కొమ్మలు నరకడానికి వెళ్ళిండు. తెచ్చింది అరువు, దాన్ని ఏం చేశాడు? ఏ నరుకుడు నరికాడు కానీ కర్ర మాత్రం నరకలే. వీడి గొడ్డలు వెళ్ళి ఏం చేసింది? వీడు మరి ఎలా పొదును చేస్తున్నాడో దేవునికి స్తోత్రం. కొందరు నరుకుతున్నారు, చెట్టు ఏమట్లే, నరకబడట్లే. చేతిలో ఉన్న గొడ్డలు ఏం చేసింది? ఆ గొడ్డలి పడడానికి కారణం ఏంటిది? చెప్పలేదు. అది ఇదే ప్రాబ్లం మనకి కూడా. గొడ్డలు పట్టుకోవడానికి ఉన్న బలం లేదు,
ఇదేం లేదు, పదును కూడా లేదు. ఇది రెండూ లేకపోయింది అనుకో, ఏమైపోద్ది? నేను దేవునికి స్తోత్రం చెప్తున్నాను, అక్కడ నరకడానికి వేరే వాళ్ళు ఊరు వాళ్ళు ఎవరు రాలే, లేకపోతే ఆడ తలకాయ నరిపోను. కొందరు అడవిలోకి వెళ్ళి ఏం చేయలే, చెట్లు నరకడానికి గొడ్డలు వాడట్లే. దేనికి వాడుతున్నారు? ఒకడినొక్కడిని చంపుకోవడానికి వాడుతున్నారు. మాటలతో ఒకడొక్కడిని ఏం చేస్తున్నారు? ఓ మామూలుగా కాదు. నేను చెప్పేది, మనకి దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఏం చేసుకో, పదును చేసుకోండి, దాడుమయంగా మార్చండి, నరకండి, ముళ్ళలను నరకండి, కంపలను నరకండి, చెట్లను నరకండి, దానిని దేవాలయ పని నిమిత్తం తీసుకురండి. నీకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని దేవుని కొరకు, దేవుని ఇంటి గురించి ఉపయోగించు. ఉన్నారా? యోసేపుకు కలిగిన అధికారం మీరు చూడాలి. ఐగుప్త దేశంలో రాజు తర్వాత రెండో వాడు. ఆయన చేసిన ప్రణాళిక, ఊరోళ్ళందరికీ ఏం పెట్టివాడు? ఆహార పానీయం పెట్టివాడు. అధికారం ఇదే. ఈ కాలంలో ఉన్న యోసేపులు అయితే ఏం చేస్తుండు? అంతా బీరువాలో దాచిపెట్టుడు. వాళ్ళకి రావట్లేదు కదా. రోజు బీరువా తెరిచి చూడండి, నీ అధికారం చెందినది కొన్ని ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నాయి. ఈ మధ్య నేను ఒక విశ్వాసికి అడిగాను, ఏమండి మీరు ఎందుకంటే పాత బట్టలు ఎత్తనారని అడిగాను. వింత కలిగిన ఉత్తరం వచ్చింది. నేను వేసుకొని నా చెమటంతా అందులో అంటిందండి. ఆరాధన చేసి చెమటంతా అందులో వచ్చింది. నేను కడిగాను. ఇది నేను ఎవరికైనా ఇచ్చాను అనుకోండి, ఆడు ఇది వేసుకొని ఆడు ఆత్మపూర్ణతలోకి వస్తాడు. నాకు చాలా ఆనందం కలిగింది. నేను అడిగాను, ఎవరు నీకు ఇది నేర్పించారు? మా అయ్యగారు నాకు నేర్పించారు. ఓహో, చాలా ఆనందం కలిగింది. నేను అన్నాను, కొత్తది ఇచ్చేవచ్చు కదా. లేదులేండి, కొత్తది ఇస్తే అవ్వదండి, పాత దాంట్లోనే ఏముంది, ఆ తీవ్ర శక్తి వ్యాపరించేది. అందుకే దేవుని వీళ్ళు ఏం చేస్తారు, బట్టలు ఎక్కువ అయిపోతున్నాయి అని తెలిసేసరికి గోడ్రేజ్ ఏం చేస్తారు? ఎవరు చెప్పలే. అది ఒక అధికార వ్యాపారమే. ఆ డబ్బులకి కాదు, నీకు కలిగిన ఆత్మీయత అధికారం ద్వారా ఏం చేస్తున్నావు? నేను నా బైబిల్ నేను కొన్నిసార్లు కొందరికి ఇచ్చేస్తాను. మీరు ఎత్తారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం ఎత్తాను. ఎందుకో తెలుసా? నాతో దేవుడు ఒకరోజు అడిగాడు, నువ్వు నాకన్నా ఎక్కువగా బైబిల్ని ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నేను లేదు దేవా, అలాగైతే ఈ బైబిల్ ఎవరికైనా ఇచ్చి అన్నాను. నేనున్నాను, ఏమన్నా దేవా, ఎందుకంటే ఆ బైబిల్లో అన్ని చోట్ల అక్కడెక్కడ గీతలు కొట్టేసి రాసేసి ఉంచాను. ఎక్కడెక్కడ ఏ వాక్య పరిచయం చేయలేదు. ఆ బైబిల్ ఇవ్వమంటే మనసు ఏం తెలియదు. దాని దేవుడు చెప్పేసరికి నేను ఆ బైబిల్ ఏం చేసేసాను, ఒక కుర్రోడికి ఇచ్చేసాను. బైబిల్ కాలేజ్ చదువుతున్న కుర్రోడికి. అప్పుడు నాకు అర్థమైంది, అలాగ ఇవ్వట వలన ఒక అధికారం ఏమవుతున్నది, వ్యాపరింపబడుతున్నది, అప్పగించబడుతున్నది. అందుకే నీకు దొరికిన అధికారాన్ని ఏం చేయాలి? ఉపయోగించి తీరాలి. మూడోదిగా నీకేమి ఇవ్వబడింది? చెప్పులు ఇవ్వబడి ఉంది. ఆ చెప్పులను ధరించుకొని ఏం చేయాలి? ప్రతి ప్రాంతాలు తిరగాలి. నాలుగోదిగా ఆయనకి ఏం చేశారు? భోజనం ఇచ్చారు. కొందరికి ఎక్కడే సమస్య, అన్నం తినడం తెలీదు, భోజనం చేయడం తెలీదు. ఏం చేయడం తెలీదు? భోజనం చేస్తే తిరిగి తినేసిన తర్వాత తిరిగి ప్లేట్ ఇచ్చేటప్పుడు అందులో తినేవన్నీ అక్కడే ఉంటాయి. కొందరికి తినడం తెలీదు. ఆ ఇంటి గలలో నీకు తినే సామాన్లు ఇచ్చారా, తినకుండా ఉండే సామాన్లు ఇచ్చారా? మరి మీరు తిరిగి ఇచ్చేటప్పుడు ఎందుకు తినకూడని సామాన్లు ఆలకెత్తున్నారు? దాని అర్థం ఏంటిది? నీకు ఆ భోజనం నచ్చలేదని ప్రదర్శన పరిచయం చేస్తున్నావు. అల్లెలు రావట్లేదే.
కొందరికి కొన్ని 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 కూరలు నచ్చకపోతే ఏం చేయరు, ముట్టరు అసలు. చిచ్చి ఇందులో ఉప్పు లేదండి, ఇందులో కారం లేదండి. అరే నీ కాలు వండి పెట్టిన విధానం ఆలోచించేది ఏం చేయాలి? నువ్వు వంట చేయడానికి దిగితేనే నీకు ఉప్పు పప్పు కూర తెలిసేది. ఈ వంటకి దిగడానికి తెలియనోడు అన్ని డైలాగులు వేసేది. అలా రావట్లేదే. ఈ వంట చేయడానికి తెలియనోడే ఈ డైలాగ్, ఏ కూర బాలే చిచి తినలే. నీకు వచ్చాడు వంట చేయడం? వచ్చంటే వండేసి ఏం చెయ్యి, టేబుల్ మీద పెట్టేసి చెప్పు, ఇలాగ వండాలి, ఇలాగ ఉప్పు వేయాలి, ఇలా మధురంగా చేయి. ఇది వంట రాని వాళ్ళందరూ వంట మాస్టర్ అయిపోతున్నారు మాటలతో. కొందరు తండ్రి ఇంటికి వెళ్ళి తండ్రి ఇచ్చిన భోజనం కూడా ఏం చేస్తున్నారు? అలలి రావట్లేదు కదా. మీరు ఇసిరేసిన భోజనాలన్నీ వెళ్ళి ఒకసారి అడగండి, అమ్మో తండ్రి ఇచ్చిన భోజనం ఎంత నేనేం చేశాను, కాలువలో ఇచ్చి పంపించేశాను. దానికి చెప్పే సాక్ష్యం ఏంటి తెలుసా? అయ్యగారు నేను చేసే గొప్ప పని, పశువులు తింటున్నారు, కోళ్ళు తింటున్నారు, ఆవు తింటుంది, గేదె తింటుంది. అవును, నువ్వు తినట్లేదే, ఆడికి ఇస్తున్నావు. కాలువలో పడేసి పశువులకి తినడానికి ఎత్తున్నావు, అది నువ్వు తినచ్చు కదా. తినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అందుకే దేవుడు మట్టి లోపల విత్తనం వేయించి పంటనిస్తున్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. అలాగైనా కొన్ని చెత్తలు తింటున్నాం కదా, అలాగే కొన్ని చెత్తలు ఏం చేస్తున్నాం? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నువ్వు కాలువలో వేసిన చెత్త మొత్తం ఎక్కడికి వాడబడుతున్నది? మట్టికి సత్తు, దాంట్లోనే బంగాళదుంప వచ్చేది, దాంట్లోనే తోటకూర వచ్చేది, దాంట్లోనే అన్నీ వచ్చాయి. దీన్ని ఏం చేస్తున్నాం? ఉప్పు కారం తాలింపు వేసేసి లాగించేస్తున్నాం. అందుకే తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు భోజనం పట్ల నీకేముండాలి? ఒక మనసు ఉండాలి. కొందరు నీకు వంట వండేసి పెట్టే దాంట్లో వారికి తృప్తి కలిగేటట్టుగా ఏం చేయి. అప్పుడే ఒక్కొక్కరు ముఖాలు చూడాలి, చిచ్చి 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 నేను తినండి. అలాగే కుష్ఠవ్యాధితో వండారా? నీకు నచ్చలేదంటే నచ్చలేదని పద్ధతిగా చెప్పు, ముఖ లక్షణాలతో చెప్పొద్దు. వద్దండి, నేను ఇది కాక ఇంకొకటి ముట్టేసి నేనేం చేస్తాను, తింటాను. ఇది అలాగా లేదు. అవతల ఉన్నోడిని బాధ పెట్టేసి ఏం చేయిస్తారు? ఉన్నారా నాతో కలిసి? తండ్రి ఇంటికి రండి. ఇప్పుడు కూడా కొందరు ఇంటికి వెళ్తే రోజు పప్పు కూరే. మార్పు రావాలి. ఎప్పుడైనా టైం దొరికితే ఎవరింటికి వెళ్ళండి? యేసయ్య ఇంటికి వెళ్ళండి. ఇవన్నీ కూరలు ఉంటాయి, ఒకసారి చూడండి ఎన్ని ఉంటాయి. ఎప్పుడైనా వెళ్ళారా తండ్రి ఇంటికి? అందరూ సైలెంట్ అయిపోయారు. తండ్రి ఇంటికి ఎప్పుడైనా వెళ్ళారా? జవాబు చెప్పలేదు. అలా చెప్తే మనకు అర్థం కాదు. మీ చుట్టాల ఇంటికి ఎప్పుడైనా వెళ్ళారా? వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్ని కూరలు పెడతారు? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఇప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మార్పు చెంది తండ్రి ఇంట్లో ఉండి కూడా ఎలాంటి ఆహారం తినాలో కొందరికేం లేదు.
రో- నేను ఒక ఇంటికి వెళ్ళి చూసినప్పుడు మిక్చర్తో అన్నం తింటున్నాడు. మిక్చర్తో నేను అడిగాను, ఏందిరా? లేదండి అయ్యారు, కూరలు ఇంకా మా అమ్మ చేయలే. నేను అన్నాను, రే నీ ఇంట్లో 4 ఉల్లిపాయలు ఉన్నాయి, ఒక్క ఉల్లిపాయ తీసేసి దాన్ని చిన్న చిన్నగా నరికేసి కొద్దిగా నూనె పోసేసి కొద్దిగా మిరపకాయ వేసేసి కొద్దిగా నా 4 అల్లం ముక్కలు వేసేసి పిసికేస్తే కూర అవ్వలేదురా. లేదో ఇక అంత ఒళ్ళొంగి చేసే పని లేదు, మిక్చర్తో నంచిగా తినేస్తాను. నేను ఆయనకన్నాను, నువ్వు దేవుని ఇంట్లో గెలవాడు అని చెప్పొద్దే. నాతో కలిసి దేవుని ఇంటికి ఆహారం భుజించడానికి వెళ్తే అక్కడ ఉన్న బల్ల మీద నీకు రకరకాల ఆహారం కనిపిస్తుంది. ఇంకొక అర్థంలో చెప్పితే ఈ భూమిలో ఉన్న సకల ఆహార విధులు ఎక్కడుంటాయి? అందుకే కదా దావీదు కీర్తన 23లో చెప్పేది, నా శత్రువుల సమక్షతలో నాకేమిచ్చే దేవుడు? భోజనం ఇప్పించే దేవుడు. అంటే ఆ కాలంలో ఒక రాజు ఇంకొక రాజుని గెలుచుకున్నాడు అనుకో, ఏం చేస్తాడు తెలుసా? గెలిచిన రాజు ఓడిపోయిన రాజుని ఏం చేస్తాడు తెలుసా? అడుగుతాడు, ఒరే నీకు నచ్చిన భోజనాలు ఏవేవిరా, నీకు నచ్చని భోజనాలు ఏవేవి చెప్పురా, చెప్పకపోతే పొడిచి చంపేస్తాను ఎలాగంటాడు. అందుకే ప్రాణభయంలో ఓడిపోయిన రాజు ఆయనకి నచ్చిన భోజనం నచ్చని భోజనం లిస్టు చెప్తాడు. టెక్నిక్ ఇక్కడే ఆరంభించేది. ఈ గెలిచిన రాజు ఏం చేస్తాడో తెలుసా? వంట మేస్టర్కి చెప్తారు, వాడికి నచ్చింది వాడికి నచ్చింది మొత్తం ఎక్కడ ఉండాలా? బల్ల మీద ఉండాలా. తర్వాత ఆయన ఏం చేయాలా? సంఖ్యలతో తీసుకొచ్చి కూర్చోబెట్టాలా. ఆడి సమక్షతలో కూర్చొని నేనేం చేస్తాను, ఆడికి నచ్చింది ఆడికి నచ్చింది లాగి లాగి తింటాను. ఇదే శత్రువుల సమక్షంలో భోజనం. మీరు అలాంటి ఒక స్థితిలో కూర్చొని తింటే ఎలా తింటారు? భయంతో తింటారు. నీ శత్రువు ముందు కూర్చున్నాడు, సంఖ్యలతో కూర్చున్నాడు, ఆనందంతో చికెన్ ముక్కను ఎలా లాగుతావు? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆడి మీద ఉన్న కోపం కసి దేని మీద చూపిస్తావు? ఉన్నారో లేదో నాకు తెలియదు. అందుకే దావీదు చెప్పడానుకున్న కారణం, ఈయన గెలుచుకున్న రాజు, అవతలున్నవాడు ఓడిపోయిన రాజు. ఆడిని సిగ్గుపరచడానికి ఉన్న విధానమే ఆహారంలో తనకు నచ్చింది నచ్చింది మొత్తం కలిపేసి ఏం చేస్తాడు? అవతలున్న రాజుకి నోట్లో నుంచి ఏమి వస్తాయి? వస్తాయి మరి. అందుకే నేను చాలా మంది దేవుని బిడ్డలకి చెప్తాను, దుఃఖం కలిగేటప్పుడు ఏం చేయాలా? వేదన కలిగేటప్పుడు ఏం చేయాలా? దుకాణంకి వెళ్ళాలా, నీకు నచ్చిన వస్తువు కొనుక్కు తేవాలా, మసాలా వేయాలా, ఆ దుఃఖాన్ని ఆలోచించుకుంటూ నవ్వుకుంటూ లాగి లాగి తినాలా. నవ్వుకుంటూ. పోయిన రోజు ఒక విశ్వాసికి అలా చెప్తే, అలా వాళ్ళు ఆయన పనిచేసే దగ్గర వాళ్ళ మేనేజర్ ఎవరో తిట్టారు ఆయనకి. ఈ తిట్టిన తిట్టుకి ఈయన ఏం చేశాడో తెలుసా? ఈ కోపం అంతా మనసు లోపల పెట్టేసుకొని మార్కెట్కి వెళ్ళాడు, 1/2 కిలో మటన్ కొనుక్కున్నాడు. 1/2 కిలో కొనుక్కొని ఆ ఉద్యోగంలో తిట్టిన తిట్లంతా ఏం చేశాడో తెలుసా? దీనిలో మసాలా రాసుకోవడానికి ఉపయోగించేసుకున్నాడు. మసాలా గిసాలా రాసేసి దీన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఫుల్గా కూర తయారు చేసేసి బల్ల మీద పెట్టేసి నన్ను తిట్టాడు కదా దేవా నీకు స్తోత్రం లాగుకి తిన్నాడు. తినిన తర్వాత నాకు ఫోన్ చేశాను, అయ్యగారు మీరు చెప్పిన ఐడియా చాలా బాగా పనిచేసింది,
ఏమి ఈరోజు నన్ను తిట్టారండి, తిట్టిన తిట్లకి నేను సూపర్ కూర వండేసింది తినేనండి, నాకు ఇప్పుడు తృప్తిగా ఉందండి, రోజు వీడు ఇలా తిడితే బాగుంటుంది అనిపించింది. నేను అన్నాను, ఒక్కరోజు నీ నీ ఆఫీసులో తిట్టారు కాబట్టి ఇంటికి ఏమొచ్చింది, మాంసం కూర వచ్చింది. దేవా రోజు ఇంటి తిట్టాలి, రోజు ఇంటికి ఏమవుతాయి. అందుకే తండ్రి ఇంటిని ఒక్కసారి దర్శించండి, దర్శిస్తే నీకు రకరకాల వంటకం ఇంట్లో ఏం చేస్తాయి. కొందరి ఇంట్లో రోజు పప్పు కూర పప్పు కూర పప్పు కూర, కొత్తవి ఏవి ఉండవు. కొత్తవా పిల్లలకి అడిగామని ఏందిరా కూర, పప్పు కూర. మరి చికెన్ మటనం ఆదివారం మాత్రమే, మిగతా రోజులు ఉండవురా. ఏం ఉండవండి, రోడ్డు మీద వెళ్ళిన కోడిని చూసుకొని పీల్చుకోవడమే. మన చర్చిలో ఉన్నాక సండే స్కూల్లో చదువుతున్న ఒక కుర్రోడు వచ్చి అన్నాడు, అయ్యగారు నేను మాంసం తిని చాలా రోజులు అవుతుంది. అది వినేటప్పుడు మాకే బాధ అనిపించింది. మేము అన్నాం, ఇంటికి రారా బాబు. ఆడ మాంసం మీద చూపించిన ప్రేమ నాకు భలే నచ్చింది. నాకు అప్పుడే అర్థమైంది, వీళ్ళు నాన్న సంవత్సరానికి ఒకసారి మాంసం కొని పెట్టేది. నేను చెప్పేది, తండ్రి ఇంటికి వస్తే రకరకాల భోజనాలు నీ ఇంట్లో వండబడుతుంది. నీ ఇంట్లో రకరకాల భోజన వంటక వాసనలు ఏం చేస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి, తింటారు మీరు. ఆహారంలో ఒక మార్పు. మొన్న కొంతమంది సహోదరులు మన ఇంటికి వచ్చి కూర తినిన తర్వాత, ఏమండి ఎలాగండి ఇప్పుడు మీ ఇంట్లో మామిడికాయ దొరికింది, ఎలాగ ఇక్కడ వచ్చింది? ఈ టైంలో మామిడికాయ పంటలు జరగవు కదండి, ఎలా మీ ఇంట్లో వస్తాయండి? దాచిపెడితే మామిడికాయ సీజన్ కానీ సమయంలో కూడా ఇంట్లో ఏం చేస్తాయి? అదే కదా వింత కలిగేది. ఇప్పుడు ఒక అన్యుడికి ఆ భోజనం ఇప్పించారు అనుకోండి, సువార్త చెప్పడానికి మంచి అవకాశం అది. నేను చెప్పింది ఎలిగిందా మీకు? ఎలాగలేదు, చెప్తాను మళ్ళీ. మామిడికాయ మీరు ఉప్పులో వేసేసి ఉంచారనుకోండి, మీ ఇంటికి ఒకరు వచ్చారు, దాన్ని పచ్చడి చేసి ఇవ్వండి. బయట ఉన్నాడు ఎవరో వచ్చారు భోజనం చేయడానికి, తినేటప్పుడు అడుగుతాడు, ఏమండి ఎక్కడి నుంచి అండి మీకు మామిడికాయ దొరికింది? దీనికి ఒక కథ ఉండదు వాయ్. ముందు ఈ కథ వినాలంటే నువ్వు ఏసై గురించి విను, ఏసై తిండి గురించి తెలుసుకో, ఏసై ఆహార విధానం తెలుసుకో. దాని తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చావో చెప్పుకోవడానికి నీకేముంది? ఉన్నారా నాతో కలిసి? అందుకే ఆహారాన్ని చులక చూడకండి. ఆహారంలో కూడా ఏముంది? ప్రజలను దేవునిని చూపించే మాదిరి ఉంది. అందుకే మన దేవుని బిడ్డల యొక్క ఇళ్లలో ఏం మారాలి? ఆహార క్రమాలు మారాలి, ఆహార వంటకములు మారాలి. రకరకాల వంటలు ఏం చేయాలి? వండాలి, తినాలి. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వారి తోటి పిల్లలు అడగాలి, ఏదిరా మీ ఇంట్లో కూర? చెప్పాలి, చికెన్ తాడు, ఇంకేంటి చికెన్ పిసుకుడు, ఏవేవో కొత్త కొత్త పేర్లు చెప్పాలా. ఇది అలాగా మన పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఏమో ఏందిరా చల్లన్నం, ఏందిరా పప్పుకూర, ఏందిరా అంబలే, ఏందిరా బిస్కెట్. ఈరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు దేవునికి అడిగి, దేవా ఒకసారి ఇన్ని ఇంట్లో ఉన్న భోజనాన్ని ఒకసారి ఏం చెయ్యి, నాకు ఒకసారి చూపించండి దేవా, నేర్పించండి దేవా. అందుకే కదా ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది, నీ కంచి దీవింపబడతాయి, నీ వంటలు దీవింపబడతాయి, నీ వంటగది దీవింపబడతాయి. కారణం ఏంటి? అక్కడ కూడా దేవుని యొక్క సాన్నిధ్యత ఏమై ఉంది?
మన సంఘంలో 31వ తారీఖు భోజనం తినడానికి వచ్చి మారుమనసు వందనాలు ఉన్నారు. నేను గర్వంగా చెప్పట్లే. నేను ఆయనకి అడిగాను, ఎందుకు ఆయన మారుమనసు పొందావు? లేదండి, మీరు వండేటప్పుడు చూపించే విధానమే నాకు మార్పులోకి తీసుకుంది. ఏమైంది? కూరగాయలు కడుగుతున్నారు, బియ్యం కడుగుతున్నారు, చికెన్ కడుగుతున్నారు, అన్ని మనుషులు తినేటట్టుగా, రోగం రానట్టుగా, విరోచనాలు వాంతులు రానట్టుగా మీరు వండి పెడుతున్నారంటే మీ వంటక విధానంలో ఏదో మార్పు ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంకా నేను అడిగి, ఇంకేమేమి చూచావు? లేదండి, తెచ్చినప్పుడు ప్లేట్లు కడుగుతున్నారు, వేడి నీళ్ళతో కడుగుతున్నారు, బిందులు కడుగుతున్నారు, వేడి నీళ్ళతో కడుగుతున్నారు, సబ్బుతో కడుగుతున్నారు, సర్ఫుతో కడుగుతున్నారు, పద్ధతిగా సొంత ఇంటి వస్తువులాగా వస్తువులన్నిటిని చూస్తున్నారు. ఇంతగా మీరు పల్లెలకి వంటకి చూస్తే నాలాంటోడు మార్పు లేనోడు ఈ సంఘంలో కొత్త నేను మారనా? నాకే ఆశ్చర్యం అనిపించింది ఆయన సాక్ష్యం. 31వ తారీఖు దేనికోసం వచ్చాడు ఈ కుర్రోడు? భోజనం చేయడానికి వచ్చాడు. చేయడానికి వచ్చినోడు ఇవన్నీ చూసేసరికి ఏమనిపించింది ఆయనకి? ఈయన చివరికి వెయిట్ చేసుకొని కూర్చున్నాడు. అందరూ భోజనం చేసిన తర్వాత ఈ మిగిలినదన్నీ ఏం చేస్తారో చూస్తున్నాడు. ఏ కాలువకి వెళ్తాయి ఏం చూస్తున్నాడు. చూస్తే కాలువకి వెళ్ళట్లే, పొట్లాలు కట్టబడుతున్నాయి. ఆయన వెళ్ళి అడుగుతున్నాడు, ఓయ్ ఎందుకంటే ఈ పొట్లాలు కడుగుతున్నారు? లేదు లేదు లేదు, ఇది 4 రోజులు తిని ఆనందించడానికి ఒక్కొక్కరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఏమంటే మీకు విషయం తెలుసా? మేము కానీ భోజనాలు చేస్తే మిగిలిపోతే కాలువకే. మీరు కాలువకి జల్లరా? జల్లం, తింటాం మేము. అందుకే తనకి ఇప్పుడు చెప్పడానికి సాక్ష్యం ఉంది. ఏంటి? తినడానికి భోజనం చేయడానికి వచ్చిన నేను మార్పు చెంది మారు మనసు కలిగిన వాడిగా నేనేం చేస్తున్నాను? బెంగళూరులో జరిగిన ఒక సాక్ష్యం. ఒక కుర్రాడు కొత్తగా పెళ్లి చేసుకొని ఒక పిల్లని తెచ్చాడు. పెళ్లి చేసుకొని క్రైస్తవుడే. గొప్ప విషయం ఏంటంటే ఆ తెచ్చిన పాపకి వంటలు తెలియదు. అందుకే ఈ పాప అడ్డదిడ్డమైన వంటలు ఏం చేసేది, వండి పెట్టేది. కొత్త పిల్ల కదా, అత్త మామలు ఏం చెప్పలేకపోయేవారు. అవి ఏం పెట్టినా ఏం చేసేవారు, సర్దుకు తినేవారు. ఈ పాప కష్టానికో నష్టానికో పెళ్ళి అయిపోయిన వారానికి పాస్టర్ గారికి పాస్టర్కి ఎక్కడ పిలిపించారు? ఇంటికి పిలిపించారు. పాస్టర్ గారు అందరూ వచ్చి భోజనం చేశారు, మీరు మా ఇంటికి వచ్చి ఏం చేయలేదు. అట్నుంచి అత్త మామ పరిగెట్టి వచ్చి, వద్దండి పాస్టర్ గారు మీరు రావద్దు, మా ఇంటికి భోజనం చేయడానికి రావద్దు ప్లీజ్. పాస్టర్ గారికి వింత అనిపించింది, ఇదేంటిది, పాపేమో రా అంటుంది, వీళ్ళేమో రావద్దు అంటున్నారు. అమ్మా నాన్న తిని తిని విరక్తి చెందేశారు. ఏమని? ఈ పాప వంటకం బాగోదు, ఇక పాస్టర్ గారు కూడా వచ్చి తినాలా? పాస్టర్ గారు అన్నారు, ఏ పర్వాలేదండి నేను వస్తాను తింటానండి. అమ్మ నాన్నకి టెన్షన్ స్టార్ట్ అయింది. అయ్యో ఎలాగా పాస్టర్ గారు వస్తున్నారు, ఏం పెడుతుందో. వంట చేయడానికి పాప వెళ్ళింది. వెళ్తే ఈ పెద్ద ఆయన ఏం చేశారు, అలా ఆవిడికి నువ్వు కూడా వెళ్ళి కొద్దిగా సాయం చెయ్యే, మంచి కూరలు వస్తాయి, పాస్టర్ గారు వస్తున్నారే, మనం ఎలా సర్దుకు తింటాం, ఆయన ఎలా తినలేదు, ఏదో ఒకటి. ఈ అత్తమ్మ వెళ్ళి ఏం చేశారు, పాప నేను కూడా సాయం, వద్దత్తమ్మ నువ్వేం చెయ్యొద్దు, నేనే అన్ని చేస్తా. కోడలు కదా, పద్ధతి కలిగింది. అత్తమ్మని అక్కడి నుంచి ఏం చేసేసారు, పంపించేసి. అత్తమ్మ వెళ్ళి ఆయనతో, ఏమండి ఆమె నా చేత వంటలు చేయనివ్వట్లేదండి, ఎలాంటి కూరలు వస్తాయి నాకు తెలియదండి, నాకు భయం వేస్తుంది. వీళ్ళిద్దరూ ప్రార్థన గదికి వెళ్ళిపోయారు. దేవా మంచి వంటకం తయారు చేయడానికి సాయం చేయండి. ప్రార్థన మీద ప్రార్థన. పాప కదా, మొత్తానికి ఏదో అడ్జస్ట్మెంట్లు చేసి కూరలు తయారు చేసి ఏం చేసింది, పెట్టింది. 6:30 అయ్యేసరికి పాస్టర్ గారు పాస్టమ్ గారు వాళ్ళ పిల్లలు ఎక్కడికి వచ్చారు, ఇంటికి వచ్చారు. పద్ధతిగా అందరూ కూర్చున్నారు, ప్రార్థన చేశారు, వాక్యం చెప్పారు, ఆరాధన అయిపోయింది, టీ తాగారు. టీ తాగిన తర్వాత భోజనానికి కూర్చుందామండి.
వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు కూడా ఆ ఇంట్లో ఉన్న అత్తమ్మ వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి అన్నిటి రుచి చూద్దామంటే పాప దొద్దు మీరు వెళ్ళిపోండి, నేను అన్నీ పెడతాను, నేనే స్వయంగా అన్నీ తయారు చేసి మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి ఏం చేయండి కూర్చోండి అని చెప్పి వాళ్ళ అత్త మామ పాస్టర్ గారు పాస్టమ్మ గారు పిల్లలందరినీ ఏం చేసింది, కూర్చోబెట్టింది. వీళ్ళందరికీ చెమటలు కారిపోతున్నాయి. పాస్టర్ గారు పాస్టమ్మ గారు మంచి ఆనందంగా ఉన్నారు, వంటలన్నీ పెట్టి తిన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, తినడం ప్రారంభించింది. అటు నుంచి అత్త మామని చూస్తున్నారు, మామ అత్తను చూస్తున్నారు. పాస్టర్ గారు ఎవరిని చూడకుండా స్తోత్రం చెప్పి ఏం చేస్తున్నారు. పాస్టర్ గారికి అర్థమైపోయింది ఎందుకు అత్త మామ ఇంటికి రావద్దు తినొద్దు ఎందుకు చెప్పారో. ఆయనకి ఏమైంది, ఆ కూరలో టేస్ట్ లేకపోయినా పాస్టమ్మ పిల్లలు పాస్టయ్య గారు ఎవరిని చూడకుండా స్తోత్రం చెప్పి ఏం చేశారు. అత్త మామలకు మాత్రం చుక్కలు కనిపించింది. మెతుకుడు తినేసరికి 4 సార్లు నీళ్ళు తాగుతున్నాం. అంతా అయిపోయిన తర్వాత ఈ పాప భోజనం చేసింది. భోజనం చేసినప్పుడే అర్థమైంది కూరలకేం లేవు, కరెక్ట్ అయిన టేస్ట్లు లేవు, అన్నీ ఇటు అటు కలిసిపోయింది. అయినా కూడా పాస్టర్ గారు పాస్టమ్మ గారు పిల్లలు ఏం చేయలే, ఒక్క మాట అనలేదు. అది ఆ పాప హృదయాన్ని కదిపింది. నేను కూర బాగోకుండా చేసినా కూడా వాళ్ళు ఏం చేయలే. మీరు కానీ ఆ స్థితిలో ఉంటే ఏం చెప్తారు, ముఖం మీద చెప్పేస్తారు కదా చీ కూర బాగాలేదని. ఆమె ఎవరిని కూడా తోడు సహాయం అడగకుండా పొద్దున్నుంచి ప్రయాసపడి సామాన్లు కొనుక్కొచ్చి ఒంటరిగా వండి పెట్టినప్పుడు ఆమె వినడానికి కోరేది చీ బాలేదు అని కాదు, తృప్తిగా తిన్నాము ఆకలి తీరిందని ఒక మాట ఆమె వినడానికి కోరేది. మొత్తానికి ఈ పాప తినిన తర్వాత పాస్టర్ గారిని ఎదుర్కోవడానికి ఆమెకి ఏం కాలే, ధైర్యం సరిపోలే. అందరూ చివరికి మేము బయలుదేరుతున్నాం, అందరూ రావాలి ప్రార్థన చేద్దామని పిలిపించిన ఈ పాప ఏం చేయలే, రాలే. గది లోపల కూర్చొని ఏడుస్తుంది. ఎందుకో తెలుసా, చేసిన వంటకములో ఏం కనిపించలే, యథార్థత కనిపించలే, రుచి కనిపించలే. అది ఆమె ఏం చేయలేకపోతుంది, తట్టుకోలే. పాస్టర్ గారికి ఇది అర్థమైంది. వెంటనే పాస్టర్ గారు అమ్మగారికి చెప్పారు వెళ్ళి పాపని పిలుచుకురా. పాస్టమ్మ గారు వెళ్ళి చూసినప్పుడు ఈమె అక్కడ కూర్చొని ఏడుస్తుంది. ఏడ్చేటప్పుడు అమ్మ ఈ పాస్టమ్మ ఏం చెప్పారు కదా, నువ్వు ఏడవద్దు అమ్మ, పాస్టర్ గారు నీకోసం ప్రార్థన చేయడానికి వెళ్తాను, నువ్వు కళ్ళు మొహం కడిగేసారా ప్రార్థన చేయబోతున్నారని చెప్పారు. వెంటనే ప్రార్థన చేయడానికి పిలిపించొచ్చి పాస్టర్ గారు ఈ పాప తల మీద చెయ్యి ఉంచి ద్వితీయోపదేశ కాండములో నుంచి ఆ వాక్యాంశాలు మొత్తం చదివి వినిపించేసి తల మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసి, దేవా వంటకం పైన వంట చేయడానికి తెలియకుండా వంటలు రుచికయంగా మారకుండా వ్యాపరించుచున్న దురాత్మ శక్తులను యేసు నామములో గద్దించి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఇవి ఏవి ముట్టిన కంచెముతో సహా తినిన వంటకం వరకు దీవెనలతో నిండి తీరాలి, అందులోపల దేవుని యొక్క రుచి వచ్చి తీరాలని ఒక ప్రార్థన అధికారంతో ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన చేయడం, ఈ పాప కంటిలో నుంచి హృదయ వేదనగా కన్నీరు పడడం, ఏడ్చి ఒప్పుకొని అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 3 రోజులు దాటిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారిని పిలిపించారు. పాస్టర్ గారు ఈసారి భోజనం ముందు రావాలి. ఆ రోజు ఇవి ఏం చేసిందో తెలియదు కానీ అందులోపల దేవుని యొక్క శక్తి వ్యాపరించడం ప్రారంభించింది. వంటకి రుచి రావడం మారింది. పాస్టర్ గారు తినేసిన తర్వాత శుభ్రంగా మామూలుగా తినేసారు. పాప వచ్చాడు, పాస్టర్ గారు ఈ రోజు ఎలాగుంది వంట, సూపర్ అమ్మ, దేవనలు కుమ్మరించింది. నేను ఇది చెప్పడానుకున్న కారణం ఏంటో తెలుసా, కొందరు మనకు వంట చేసి పెట్టేది హృదయ వేదనతోనే, భారంతోనే, చెమట కార్చుకోనే. వాళ్ళు వినడానికి కోరేది ఇందులో ఉప్పు లేదు, ఇందులో చారు ఎక్కువైపోయింది, ఇది తినడానికి యోగ్యత చెందేది కాదు. వాళ్ళు వినడానికి కోరేది వాళ్ళ ప్రయాసం, కష్టార్జితం, వేదన, తినే యోగ్యం అన్నదని చెప్పుకోవడానికి ఉన్న ఏం రావాలి, మాటలు రావాలి.
అందుకే తిండి లోపల కూడా ఏముంది, మారు మనసు ఆధారం పడి ఉంది. మొత్తానికి ఆ పాప చివరికి ఏం చేసిందో తెలుసా? ప్రతి 31వ తారీఖులో చర్చిలో భోజనాలు అయితే వంట మనిషిని పిలవదు, ఈ పాపే వంట చేయడానికి దిగేది. ఆ సంఘములో 400 మంది విశ్వాసులు ఉన్నారు, అన్ని వంటకం ఆమె చేస్తుంది, ఎవరిని కూడా ముట్టడానికి ఇవ్వదు. చూడండి ఆ విడుదలకున్న వ్యాపారం చూడండి. సంఘం మొత్తం రుచి చేసుకొని ఏం చేసేది. మీ సంఘంలో వంటలు జరిగేటప్పుడు ఎందుకండి వంట మనిషిని పిలిపించేది? హల్లెలూయా. నేను నీరు తాగేసి అడుగుతున్నాను. ఎవరు జవాబు చెప్పలేదే. మీ సంఘంలో భోజనాలు ఏర్పరిచితే ఎవరు వండుతున్నారు? హల్లెలూయా. అంటే ఎవరు లేరు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఇంటిలో వంటలు మారినాయి అనుకో, సంఘంలో కూడా వంటలు ఏమైపోతాయి. మీకు ఎలాగ వంట మనిషిది భోజనం తినాలనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రక్షణ లేదు, మారు మనసు లేదు, ఆత్మీయత లేనివాడు ఆడన్నీ నరుక్కొని ఎత్తుంటే, ఆడన్నీ చేసుకుతుంటే మీరేం చేస్తున్నారు? అదే రక్షణ ఉన్నవాడు వండుకున్నాడు అనుకో, రక్షణ ఉన్నవాడు ఉప్పు వేసుకున్నాడు అనుకో, రక్షణ కలిగిన వాడు ఆత్మికతలో ఉన్నవాడు కూరలు తయారు చేసి ఇచ్చాడు అనుకోండి, అది తినక్కర్లేదు, దాని వాసన పడతాయి చాలు, తృప్తిగా ఉండదు. అందుకే ఎవరింటికి ఒకసారి వెళ్ళండి, నాన్న ఇంటికి ఒకసారి వెళ్ళండి, తండ్రి ఇల్లు ఒకసారి దర్శించండి, అక్కడున్న క్రమాహారం చూడండి, దానిని నీ ఇంట్లో అలవాటు చేసుకోండి. అది నీ ఊరిలో కూడా ఏం చేయండి, నీ సంఘములో కూడా ఏం చేయండి. ఉన్నారా? అందుకే రాత్రి వేళ దేవునికి చెప్పండి, దేవ వంటకములో ఒక మార్పు జరగాలి. తినలేని రుచికరమైన భోజనాలు ఏం చేయాలి? అందుకే ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళండి, వాళ్ళు పెట్టే భోజనం ఏం చేయండి. అది కూడా ఒక కృపే కదయ్య గారు. నేను ఎక్కడికి భోజనానికి వెళ్ళినా మనకే అన్నీ దొరుకుతాయి. ఆయన అక్కడ పద్ధతిగా స్తోత్రం చెప్పుకొని ఏం చేస్తాం? వండిన మనిషికి బాధ కలగలేనట్టుగా ఏం చేస్తాం? మీరైతే మరి ఎప్పుడు కూడా ఆమె వంట చేయనట్టుగా ఆమె చేత వంటగదిని ఏం చేస్తారు? తాళం వేయించేటట్టుగా చెప్తారు. ఆహారం తయారు చేసేది అది ప్రేమతో అయి ఉండాలి, విరక్తితో కాకూడదు. వంటలు చేస్తున్న ఆడవాళ్ళకి ఒక ప్రశ్న అడిగి ముగించేస్తారు. మీరు వంటలు ఆనందంతో చేస్తున్నారా, విరక్తితో చేస్తున్నారా? హల్లెలూయా కాదు నేను అడిగింది, హల్లెలూయా కాదు నేను అడిగింది. నేను అడిగిన ప్రశ్నకి జవాబు కాదు. మీరు ఇంటి దగ్గర తయారు చేసిన వంట ప్రేమతోనా, విరక్తితోనా? నాకు హల్లెలూయా కాదు జవాబు కావాలి. మీరు ప్రేమతో తిన్నారు, మీరు ప్రేమతో వండారు, ఓకే. ఇప్పుడు తిన్నోళ్ళకి అడుగుతున్నాను, మీరు ఆ ప్రేమతో వండిన భోజనాన్ని ప్రేమతోనే తింటున్నారా, విరక్తితో తింటున్నారా? ఏడు చెప్పారా గారు? నేను మీ ఇళ్ళల్లో గొడవలేని తెప్పించుకోవట్లేదు.
ఈ విషయంలో మీరు ఎవరు గొడవ చేసుకోకండి. ముందుగానే నేను జాయిన్ కాడుతున్నా. ఈరోజు ఈ వాక్య పరిచర్య నీ చేత నచ్చని భోజనం కూడా ప్రేమతో తినేటట్టుగా మార్పు దయచేయాలి. రుచి లేని వంటకం కూడా ఏమనిపించాలి. అక్కడే మనసు వ్యాపారించాలి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. మన వంటకం మారాలి, మన ఇంటి రుచులు మారాలి. అన్ని రుచియు మన కంచె దీవింపబడినది, మన మన వంటకములు దీవింపబడినది. అందులోపల కూడా దేవుని యొక్క సాన్నిధ్యత ఏమవుతున్నది? వ్యాపరించుచున్నది. ఏ కూరైనా పర్వాలేదు, అందులో నుంచి ప్రజలు ఏం చేయగలుగుతారు? యేసయ్యను చూడగలుగుతారు, మారు మనసును అనుభవించగలుగుతారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు. దేవా, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చేసరికి తన వస్త్రం మారింది, తన అధికారం మారింది, తనకిచ్చిన చెప్పులు మారింది, తనకిచ్చిన వంటకం మారింది. ఇప్పటి వరకు తినలేని, ఆస్వాదించలేని, రుచిని చూడలేని వింత కలిగిన భోజనం అన్నీ తన ముందు ఉన్నా కూడా ఆయనకు తన జీవితంలో కోల్పోయిన స్థాయిలు, పందులతో సహవాసం చేసి జీవించినప్పుడు పంది పొట్టు కూడా దొరకని ఆ స్థితిగతి గుర్తొచ్చిందయ్యా. మా జీవిత స్థితిగతి కూడా అలాగే ఉండేది. ఇప్పుడు మేము రకరకాల వంటకం తింటున్నావు దేవా. నీ కృప, నీ దయ, నీ సహాయమే దేవా. నేను నమ్ముకున్నందుకనే ఈరోజు కూడా 3 పూట్లు సమంగా ఆరోగ్యయుక్తంగా దేవా సువాసన భరితమైన భోజనాలు తినగలుగుతున్నాం దేవా. ఓ ఆహారాన్ని వండుతున్న వాళ్ళు ప్రేమతో ఉండాలి, తింటున్న వాళ్ళు ప్రేమతో తినగలగాలి. అలాంటి యొక్క విడుదలలు ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో జరిగి తీరాలి దేవా. అలాంటి ఒక గొప్ప విడుదలతో ప్రియ బిడ్డలు రకరకాల వంటలు తిని నిన్ను గణపరచుటకు, నీ ఇంట్లో చేరుటకు, నీ ఇంట్లో అనేకులను చేర్చుటకు దేవ కృపను దయచేయండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యమాల లెక్కించిన సకల బిడ్డలతో దేవా నీ 2 రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.